లో మధురమైన డేస్ బంగారమే ఈ స్నేహ బంధం మనకే మనమే సూపర్ క్లాస్ రూమ్ లో మస్తీ క్యాంటీన్ లో చిట్చాట బోర్గా ఉంది అంటే ఫన్ ఆదా హిట్ పాట ఫుల్ జోష్ ఫెస్టివల్స్ ఫన్ క్యూలే సమాధానం చెప్పలేని చిలిపి ప్రశ్నలు నవ్వుల వాన కురిపించే మిలియన్ జవాబులు ఆడుదాం పాడదాం జమ క్రేజీ గేమ్స్ పాటలు పాడి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం పనిపోరంలో మన స్టోరీస్ మన డ్రీమ్స్ మన గోల్స్ ఏంటి ఎప్పటికీ గుర్తుండే ఈ కలర్స్ మన బంధాలకు లేనవి బౌండర్స్ స్నేహం ప్రేమ డ్రీమ్స్ కి హద్దులే లేవు కాలేజ్ డేస్ కాలేజ్ డే. హాయ్ ఎవ్రీవన్, స్టూడెంట్స్లో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్కి ఒక మార్గాన్ని వేయడమే కాదు, ఇండియాకి వాళ్ళ యొక్క ఉపయోగాన్ని కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చేసింది. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ని మనం ఇక్కడ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి వచ్చేసాం. ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడి అసలు వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ సొల్యూషన్స్, వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటుందో అవన్నీ కూడా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇంకేమాత్రం లేచకుండా లెట్స్ స్టార్ట్ అవర్ youthful show College Days. అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లోని స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 4th ఎడిషన్ మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది ఒక బ్రెయిన్ చైల్డ్ అనే చెప్పాలి. ఇది బేసిక్గా ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది ఒక కాంపిటీషన్ కాదు, ఇది ఒక కంట్రిబ్యూషన్ అనమాట. సో స్టూడెంట్స్ సొసైటీకి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయగలరు అన్న దాని మీద ఒక 36 గంటలు, ఇది సాఫ్ట్వేర్ ఎడిషన్, మన కాలేజీలో జరుగుతుంది ఒక సాఫ్ట్వేర్ ఎడిషను. ఒక 36 అవర్స్ పాటు వాడి పిల్లలకి ఒక ప్రాబ్లం ఇచ్చి ఆ ప్రాబ్లంకి ఎట్లాంటి సొల్యూషన్ వాళ్ళు ఇవ్వగలరు, ఆ పర్టికులర్ సొల్యూషన్ సొసైటీకి ఏ విధంగా యూజ్ అవుతుంది అన్న దాని మీద విస్తృతంగా పిల్లలందరూ చర్చించుకొని దానికి ఒక కోడింగ్ రాసుకొని ఆ కోడింగ్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు రాత్రంతా కూర్చొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అయితే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఈసారి మనకి మినిస్ట్రీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చాయండి. అండ్ ఇక్కడ మనకు 5 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈ 5 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మనకి అకాడమిక్ సంబంధించిన వచ్చి ఉన్నాయి, అకాడమిక్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీకి సంబంధించి వచ్చిన ఉన్నాయి. ఎందుకు అంటే అకాడమిక్ అండ్ ఇండస్ట్రీ మధ్య గ్యాప్ ఇయర్ టు ఇయర్ పెరుగుతోంది. సో ఈ గ్యాప్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్యాప్ను మనం తగ్గించడానికని పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా దీన్ని సరిచేయగలరు అన్న దాని మీద అటుపక్క ఇండస్ట్రీకి ఇటుపక్క అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి వాళ్ళు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ డిసైడ్ చేశారు. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్కి వీళ్ళు పిల్లలు మనకి సొల్యూషన్స్ ఇస్తారు. మొత్తానికి మనకి 150 మంది పిల్లలు వచ్చారండి. 150 మంది పిల్లలు ఇంచుమించుగా ఒక 24-25 గ్రూపుల్లో ఉన్నారు. సో ఒక గ్రూప్కి 4 నుంచి 5 పిల్లలు ఉంటారు. అండ్ డైవర్సిటీ కూడా చాలా బాగుంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అమ్మాయిల పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంది. అది చాలా ఆనందించాల్సిన విషయము. కాకపోతే మనం అనుకున్నట్టుగా ఇంకా అమ్మాయిల పార్టిసిపేషన్ ఇంకా ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ మేము ఒక 60-70% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఇంకా ఇది 40-50% మధ్యలోనే ఉంది. ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకా మనకి బాగా వాళ్ళు పార్టిసిపేట్ చేయగలరు అన్నట్టుగా ఉంది. మళ్ళీ అదే చెప్తున్నాను, ఇది కాంపిటీషన్ కాదు, ఇది ఒక నేషనల్ మూవ్మెంట్ కింద దీన్ని తీసుకోవాలి. అంటే ఎంత మంచి కంట్రిబ్యూషన్ మనం సొసైటీకి ఇద్దామన్న దాని మీద చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు కృష్ణ చైతన్య జానపాటి, నోడల్ సెంటర్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025కి. సో వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మేము ఇది 4వ సంవత్సరం అండి. SIH 2025 ఘనంగా జరుపుకుంటున్నాము.
సో ఈ కన్సర్క్యూటివ్ చేయడంలో ఇది సాఫ్ట్వేర్ ఎడిషన్ అండి. SIH అనేటువంటిది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి హార్డ్వేర్, ఒకటి సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ అనేటువంటిది 2 రోజులు జరుగుతుంది, హార్డ్వేర్ అనేటువంటిది 5 రోజులు జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేటువంటిది ఒక కాంపిటీషన్ కాదు, ఇది ఒక వినూత్న ఆవిష్కరణలకి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. సో ఇక్కడికి వచ్చేటువంటి ఐడియాలని ఇన్నోవేషన్స్ని స్టార్టప్స్ నుంచి వచ్చేటువంటి ఆంటర్ప్రెనర్స్గా సో వాళ్ళ యొక్క మోడల్ రెవెన్యూని జనరేట్ చేసుకోవడం కోసం మాత్రమే ఇది ఒక ప్రక్రియ. ఇక్కడికి వచ్చేటువంటి అతిథులు కానీ, హాజరైన ఎవాల్యుయేటర్స్ కానీ, జ్యూరీ కానీ మొత్తం వాళ్ళకి సహకారం అందిస్తారు. ఆ సహకారంతో వాళ్ళ యొక్క బిజినెస్ పెట్టుకొని ఆ బిజినెస్ నుంచి వాళ్ళు సంపాదన చేసుకోవడానికి కూడా అనువుగా పరికరిస్తుందండి. ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. సో జమ్మూ కాశ్మీర్లో ఎడ్యుకేషన్ అనేటువంటిది బిగ్గెస్ట్ హ్యాండిల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన డిజిటల్ ఎడ్యుకేషన్ని ఎలా అనుసంధానించాలి, ఉన్నటువంటి టూల్స్ కన్నటువంటి ప్రాబ్లమ్స్తో ఒక 5 డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ డైరెక్టరేట్ ఆఫ్ కాలేజెస్ నుంచి వచ్చాయి మనకు. సో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మొట్టమొదటిగా ఏంటంటే వాళ్ళకి అప్లికేషన్ డెవలప్మెంట్ కావాలి డిజిటల్ ఎడ్యుకేషన్ కోసము. ఆ డిజిటల్ ఎడ్యుకేషన్లో ఏమేమి అప్లికేషన్స్లో ఏమేమి ఉండాలి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా స్టాఫ్ తక్కువ ఉన్నారు, టైం టేబుల్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి, మీన్స్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి. సో మాన్యువల్గా వేసుకుంటూ ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి దానికంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేయమని అడిగారు. రెండోది వచ్చేసేసి వాళ్ళకి ఎడ్యుకేషన్లో 8, 9, 10వ తరగతులకు ఉన్నటువంటి సిలబస్ మనకున్నటువంటి సిలబస్ మన సౌత్ ఇండియా సైడ్, నార్త్ ఇండియా సైడ్ ఉన్నటువంటి CBSE సిలబస్లో చాలా తేడాలు ఉన్నాయి. సో వాటికి అనుగుణంగా ఆ సిలబస్ని ఎలా మార్పు చెందించాలి, NCERTకి అనుకూలంగా ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఒక అప్లికేషన్ కోసం వచ్చారండి. ఇంకొకటి వచ్చేసేసి ఇప్పుడున్నటువంటి పరిణామంలో ChatGPT అనేటువంటిది విద్యార్థుల యొక్క భవితకు ఒక దారిలాగా ఉందండి. దాన్ని ఆ ChatGPTని ఈ డిజిటల్ ఎడ్యుకేషన్కి ఎలా అనుసంధానించాలి, సో ఏమేమి అప్లికేషన్స్ చేయొచ్చు అనే దానికోసంగా కూడా అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారండి. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా వివిధ రకాల 16 స్టేట్స్ నుంచి వచ్చారండి మన దగ్గర ప్రాబ్లమ్స్తో, పిల్లల సొల్యూషన్స్తో. అన్ని సొల్యూషన్స్ నుంచి మనకు వచ్చినటువంటి పాయింట్స్తో వాళ్ళని విజేతలుగా ప్రకటిస్తాము. ఈ ఒక్కొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఒక్కొక్క విజేత ఉంటారు. ఒక్కొక్క విజేతకి 1.5 లక్షల ప్రైజ్ మనీని జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ మరియు AICTE అందిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. Hi ma'am. యువర్ నేమ్? My name is Sahil Verma ma'am. Sahil Verma. Yes ma'am. Okay, so how you feel about this Smart India Hackathon is going? Ma'am, I am feel very great about this event. This is a very proudful to me that I am a participant of this event, the finalist of this event. Me and my team members do much hard work to get the finalist. Okay. We whole day and whole night do to prepare the PPT, and finally we got selected and come to the Hyderabad, which is a more grateful experience. From Uttar Pradesh, we come to the Hyderabad to tell a Okay. new city. Okay. Yes. And you're working on a problem statement, right? So what's your problem statement and how you going on it? How your team will working on it? Actually, my problem statement is centralized student hub for a student activity record Okay. for higher education institute. Okay. Actually, this problem statement state that many of student activities like workshops, seminar, and conferences, these are spread out, and it is not accumulated and centralized at somewhere places, Okay. which cause a very much problem to youngster for creating their holistic portfolio. Okay. Okay. And if they want this document somewhere at some time, they get stuck. And Yes. so So they don't have that all information with them, right? Yes, yeah. ma'am. Okay. So we are providing a centralized platform for them, Okay. and also we give a social media support to create their social media presence, Okay. which help him to the holistic development of their profiles. Okay. And we are also provide a verified profile that is verified by the institute itself, Okay. that give the authenticity of that portfolio. Okay. So these are the solution of this problem statement. Oh, that's good. So, these Smart India Hackathon, India is contributed, right? So, how you feel about that? These initiative step. As a student, what's your feeling on this? My feeling that this event is very great, and every student have to be participated in, Okay. because it's give you a challenges, Yeah. and it give you a holistic development, also a
some goosebump or some kicks to Yes. get fight and to struggle with problem to find some solutions. So overall, that event is very great, and everyone should have to be participate. Hi, Hello, ma'am. your name? My name is Krishna Gupta. Krishna Gupta. Krishna. Okay. Okay. So how you feel about this Smart India Hackathon? I feel very blessed to be here and being the finalist. It is a great opportunity for me. We are from Kanpur and our team name is GS2APK, and I would like to thank my team members as well as my leader. He supports us in every situations, and like he motivates us, and our team whenever our team members get stuck anywhere, so everyone supports each other, and I like the team very much. Oh, that's good. So India took this decision that every team should have one girl, minimum of one girl. So how you feel about that? As a woman, it's very important to initiate. Someone has to kick it up, right? Yeah. So how you feel about that? It's a great I think it's a great step by government to make the women's team member. It is particular to be the one should have one girl at least in the group, Team, so yes. that girls can have the opportunities as well as the boys. Like not all the Indian parents don't allow their girls to go with whole boys group or to the new places alone. So like it is a great opportunity for them too, that our government is helping us and providing us the platform where girls can also be confident about their innovations and skills, and I would like to thank government for this. Okay, so government gave you some problem statement, right? Yeah. So when you are going to working on it, what you understand about that problem statement and how it will be in our real life? So our problem statement was from the Department of Education, Okay. and being a student, I really face the problem of centralized systems. Like I don't even have any system where I could store all my any achievements or any extracurricular or co-curricular or academics. I really don't have. So it really motivates me to build such thing, so that all kinds of student like it is from Jammu and Kashmir problem, so students from there can really face such problems, so it is helpful for them and as well as us. Okay, finally, how is your teamwork? It is fine because we had a great team. Our team members like Gaurav Sharma, Adarsh, Prakhar and Sonal, me Krishna, and our leader Sahil. So Okay. we are the great team. Oh, that's really cool, and all the best, guys, for your the future and project also. Thank Thank you. you. Hi, Hi, your name? my name is Purva Khatri. Okay, you are from? I am from Gujarat, Okay. Palampur, Gujarat. Acha, your college name? College name Government Engineering College, Patan. Patan. Okay. So, how you feel about this Smart India Hackathon? I feel very crazy about SIH, and I feel very grateful to SIH that we are here for SIH problem statement. Problem statement. Okay, so many people are participating in the same problem statement, right? Yes. So you got selected in that. Yes. What's your feel at that time? I feel excited, very excited, and I also feel very surprised too. Okay, and what's your problem statement and how you guys are rocking in that? The problem statement is that centralized digital platform for student record in higher education institutes. Okay. So we are here to mainly focus on the three portals Okay. where student, admin, and faculty. Okay. So student are uploading their activities, and faculties are accepting or rejecting their activity. And Okay. admin can access all the data from student and faculty too. Okay, so you're how you working with this team and what's your feeling on them? I feel very excited because the team members are very good, and they are very supportive too, and
they are very very familiar with me. థ్యాంక్ యూ సో మచ్. College dust, a college debt. హాయ్, Hi, యువర్ నేమ్? Aman Beda, this side. Okay, so what's your part in this problem statement and how you working on it? In this problem statement, we are aimed to focus on give student to like centralized platform taken submit their activities submission and any other things to monitor that college event or working properly or not. Okay, so have you faced the same situation in your college? Is there any problem that you faced in your college? Yeah, sure. We recently faced like a certificate faculty retrieve from basically like the paperwork to we do that digitalize from that platform. Okay, so how you feel about your teamwork? Team work is great. Two of that set to presentation, Okay. two of for coding, two of Okay. for mastermind Okay. that handle the backbone of the team. Okay, so everyone is masters here. Yeah. In this, right? So how you feel about this Smart India Hackathon? Is took a great decision that they wants to help the young citizens. So how you feel about that? Smart India Hackathon is a great choice for the beginner, for the startups. They in the real world find what problem is actually do, how to solve that in 36 hours. Not just solve the technical issue. It's focus on also how feasible, how user adaptive, how it can solve. So that's really good. And final question is, what's your goal? Because if you win this Smart India Hackathon, you will be in that position, right? Yeah. So what's your future goal based on Our this? goal like something do innovative that impact our journey which we have past done. That's good, very good. And thank you so much, guys. All the best for the future. Have a nice day. Thank you. Hi, Hello, your name? my name is Shriyan Rana. I'm the team leader of Team VibeOS, Okay. creating a product Haven. It is Okay. a proactive mental health care platform Okay. for students of higher education. Acha, okay. So working on that, their mental pressure, how they are working on it? See, the problem with our education system is that it focuses too much on heavy lifting works for academic students, which Okay. often leaves room for mental health related crises. Now, these crises can be detected early on, but in 90% of the colleges, 90% of the universities, it is always being dodged, avoided, or being discarded due to stigma present everywhere. Okay. Did you face that same thing while you are studying in your college days ever? I mean, in my college, people really talk about mental health as if that concept does not even exist. I don't know why this is happening, and we have deduced a few reasons from our research. It's always about stigma. Stigma is one of the most heavy-hitting reasons. People will start to think they are inferior to others just because they're talking about their emotions. Yes. They feel weak compared to others. They think they will be criticized, outcast. These are things which should not exist in our modern-day society. Okay, that's good. And what's your feeling on this Smart India Hackathon? I think this is a wonderful platform for innovators all across the India to come, gather, innovate, and solve existing issues in our society, which are easy to treat, but nobody wants to take actions regarding them. Yes. AICT is providing us a platform, and I'm very grateful for that. Thank you so much. Hi, Hello, your name? my name is Shivshankar and I'm from JNTU Hyderabad, Kokatpalli. Okay, you are a Telugu person. Yeah, you I'm know from Telugu? Telangana, I am from Telangana. He's from Telangana. Okay, so మీరు ఇప్పుడు సెకండ్ డే కదా ఇది? Yes. సో కంప్లీట్ మీకు ఈ ఫస్ట్ డే ఎలా అనిపించింది స్మార్ట్ ఇండియా హ్యాకథాన్కి వర్క్ చేయడం? Firstly, actually, this is the very first hackathon in my life I ever participated. Acha, And okay. we were so curious after the internal shortlisting in our college.
and like our expectations was not that much, but eventually we got selected in this final round, and yeah, we were so excited after getting into final round. సో యాజ్ లైక్ మీరు తీసుకున్న పార్ట్ ప్రకారం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ప్రకారం కంటిన్యూగా కాలేజెస్లో ఈ ఫేస్ థింగ్స్ ఉంటుంది, మెంటల్ ప్రెషర్ ఇదంతా కూడా. సో ఎవర్ మీ లైఫ్లో ఎప్పుడైనా అది ఫేస్ చేశారా? అండ్ యాజ్ ఎ స్టూడెంట్ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్? Yeah, personally, I didn't felt much stress, but I saw people like many of my friends were struggled due to the academic pressure. But yeah, if someone like if faces any this mental crisis, our platform will help them to overcome the stress and anxiety by giving a right guidance or right mentorship, by having a session with the respective counselors. అచ్చా, ఓకే. సో హౌ ఇస్ ద టీమ్ వర్క్? ఎట్లా అనిపిస్తుంది వీళ్ళందరితో వర్క్ చేయడం? అండ్ మెయిన్లీ ఇలాంటివి వచ్చినప్పుడే మన లీడర్షిప్ క్వాలిటీస్ ఆర్ ఎల్స్ గోయింగ్ విత్ ద అడ్జస్ట్మెంట్స్ తెలుస్తుంది కదా. సో ఎలా అనిపిస్తుంది? Yeah, especially academics are not only part of, let's say, BTech life, but yeah, if we would participate in this kind of competitions only, our leadership qualities we can build and we can enhance. So yeah, this is the best thing which everyone should do in their BTech life. ఓకే. అండ్ దాంతోపాటు ఎవ్రీ టీంలో కూడా మినిమమ్ ఆఫ్ 1 గర్ల్ ఉండాలన్నది రూల్ కదా. సో ఆ రూల్ ఎట్లా అనిపించింది మీకు? జనరలీ గవర్నమెంట్ ఎప్పుడు ఈక్వాలిటీ కోసం చూస్తుంది కాబట్టి, సో యా, దే కెప్ట్ యాజ్ మ్యాండేటరీ మినిమమ్ ఆఫ్ 1 గర్ల్ జస్ట్ టు ఎంకరేజ్ ద ఫీమేల్. ఇట్స్ అ గుడ్ థింగ్. సో వాట్ యు ఫీల్? ఎందుకంటే ఒకవేళ మీరు ఇందులో కానీ విన్ అయితే యువర్ నెక్స్ట్ స్టెప్ విల్ బి హ్యూజ్, చాలా పెద్దగానే ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో హౌ యూ ఫీల్ అబౌట్ దట్? ఒకవేళ విన్ అయితే వాట్ యూ ఫీలింగ్ ఆన్ దట్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి దీనిపై? యా, యాక్చువల్గా విన్ అయిన తర్వాత ఇంకా మేము ప్లాన్ చేయలేదు. సో అదే విన్ అయితే మేబీ దే విల్ ప్రొవైడ్ సమ్ ఇంటర్న్షిప్, ఐ గెస్. సో యా, వీ డెంట్ థింక్ ఆఫ్ ఆఫ్టర్ విన్నింగ్, బట్ yeah, we'll try to win. Okay, that's really good. Thank you so much, guys. All the best for your project. Thank you. Hi. Hello. Your name? I am Paritosh Magre. Okay, you are from? I am from Nagpur. Nagpur, okay. So how you feel about this Smart India Hackathon? India is contributed, right? How you feel about that? I feel very much excited to be a part of Smart India Hackathon 2025, as we are competing for the SIH from the last 2 years from our college, and we are now in our final year, and we got the opportunity to present our idea in the grand finale of SIH 2025, and our team name is Pygram, and my problem statement title is AI based timetable generation system aligned with NEP 2020 with multidisciplinary guideline structures. Okay, so how you working on that problem statement with your team? So we are currently working in a team with different modules. Basically, some people's handling about the coding stuff. Someone is handling with the PPT stuff. Someone is doing the research part, and someone is taking care of all the team workflow. Okay, so you came to the from Nagpur, right? Yes. So how you feel about that? That you placed in Hyderabad and going to do all these things, and this is the second day. So what's the experience with that first day? When we just came to Hyderabad, we were too much excited to see how the Hyderabad is, how the this Vardhaman College of Engineering is, and we have seen the management. It is too good. They provided us all the necessary things that we need. They give us the hotel and provided the hostels for the girls, and they also provided the breakfast, lunch, dinner, and all the accommodation and stuff. And we were so happy to see that the college is also motivating all the SIH participants truly to make their problem statement and present it at a big level. Thank you so much, and hand over to. Hi. Hello. Your name? My name is Radhika Salodkar. Radhika, so how you feel about this Smart India Hackathon? Because India contributing that great huge step, right? So how you feel about that? Honestly, it's a very exciting experience because we get to meet so many teams here, and they're all from different states speaking different languages. And
we get to make many connections here. Along with that, we also met judges, and we had that excitement kind of going on while presenting. So it was very nerve-wracking and exciting at the same time. Okay. So you're working with your team, right? It's a unique thing, and when we sit in the class and listen that subjects, everything is different, but it hits different. So how you feel about that? What's the things you develop yourself when you are working with the team? So in our team, we have like divided roles, and we are working on a particular roles. So obviously, classroom teaching is just teacher teaching and us just rotating. But here we just develop ourselves, research ourselves, and according to the inputs given by judges, we have to research again and develop again and give the output to judges to the next round. So it's kind of stressing, but also a really nice, like enriching experience. Okay. So India took this decision that every team must and should have minimum one girl. Yeah. So what you feel as a female? What's your thought on this? I think that's a really nice decision because many a times, like for example, it's just a guy team and there's no girl. So along with the opportunity that we get to be with people and experience more like boy girl, like it shouldn't be a separate thing, you know. Okay. So our teamwork we get to experience, it's a nice thing. Okay. So finally, how is the teamwork and what's your future goal on this? And what's your future aim? I mean, what you want to become? What I want to become. Yes. And as for my aim, well, I want to go forward in this tech industry. Along with, I am also very interested in languages, so I'm studying Japanese. So I want to work as a bridge between India and Japan. Oh, Continuing nice. forward. That's a good idea, actually. Okay. That's really good. And thank you so much, guys. Hope you will rock it. Thank you. Thank you. Bye. Thank you. Hi. Hi. Hello. Your name? My name is Anjali. Anjali. Yeah. Okay, you are from? I am from Muradabad, Uttar Pradesh. Uttar Pradesh. Yes. Okay. So, what's your feeling on this Smart India Hackathon? How about the idea? It's my first time that I am participating in SIH competition. Okay. And I am feeling so excited. Firstly, on the first day I was so nervous, but on this time I'm very excited for the next round. Oh, that's good. So, what's your problem statement now, and how you guys are working on it? Okay, so our team name is Code Catalyst, and our problem statement is AI based timetable generation aligned with NEP 2020 for multidisciplinary system. On the first day, we all are finding difficult to adjust with each other. Yes. But now we all become best friends. Oh, that's nice. So, India took this decision that every group must have minimum of one girl. So, how you feel about that as a girl? Yeah, it's a very new idea, new concept, and a very good opportunity for the girls to get a chance to prove themselves. That's good. Thank you so much, and you can hand over to. Hi. Hello. Your name? My name is Shiv Mishra, and I am from Muradabad. So. Okay. So, I mean, you gave to the problem statement, right? So Yeah, sure. that problem statement, how will work in real time? So, if we talk about the problem statement, it is the most difficult part to create the timetables manually. It takes hours of work to create timetables manually. When we talk about the universities, we have lots of programs and courses and all. We have lots of rooms and the students also. We have to take care of each and everything in that flow. Okay. So for that, we are using some kind of algorithms to do this work through AI. Yeah. It will solve the problem in a few minutes. Yeah. You can replace the human with AI, right? Exactly. Okay. It will do the task in minimal seconds also. So that's the best thing. Moreover, we have also developed the applications, a mobile application which will be very convenient to use for the students also. Okay. Yeah. So our desktop applications have 3 dashboards individually. One for the faculty, one for the student, and one for the admin, who is supposed to create the timetable.
So that's all about the project. Okay, so how you feeling about you came to the Hyderabad and all these things now? It's a really new experience for me. Okay. While we are traveling from Muradabad to here, it is still very exhausting. Though we travel in third AC, still it is very exhausting to travel 1500 kilometers from Muradabad. Yet we traveled, and just when we started the journey of SIH 2025, we just filled with the enthusiasm after the inauguration event. So Okay. that's what our experience is. We How is filled the with how is the food enthusiasm. here? Food. If we talk about food, it is a very light. Okay. In terms of South Indian food, idli, dosa, and sambar, it is very light for us. So Okay. it is good. Okay. I prefer eating these kind of foods in regular basis. First of all. Okay. So Yeah. Finally, how is the teamwork with you guys are working, right? Teamwork is on the point right now. Starting में थोड़ी प्रॉब्लम ज़रूर हुई थी to cope up with each other, पर currently we are making up the perfect match for each other. We are cooperating very well. Oh, that's nice, really. And thank you so much, guys. All the best for the Thank you future. so much. Thank you. Hi. Hi, మీ పేరు? Nagarthvik, నాగ్ రుత్విక్. ఓకే, యు ఆర్ ఫ్రమ్ Vardhaman College of తెలంగాణ ఉంది, హైదరాబాద్ ఉంది. ఓకే, సో మీరు ఇప్పుడు ఇలా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్కి సెలెక్ట్ అవ్వడం, ఆల్ ఓవర్ ఇంతమంది నుంచి ఇన్ని స్టేట్స్ పాల్గొంటున్నప్పుడు, సో హౌ యూ ఫీల్ అబౌట్ దట్? So we are so happyగా ఫీల్ అవుతున్నాం because this is our first hackathon and we are strangers at starting and we formed a team ఓకే. and then we discussed about the problem statement and found a solution which made us into the finals. సో అసలు మీకు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అండ్ మీరు టీమ్గా ఎలా వర్క్ ఆన్ చేశారు దానిపైన? Problem statement is from Jammu and Kashmir. ఓకే. Problem statement ఏంటంటే we must build a centralized platform for higher education institutions for student activity record. ఓకే. So data in higher education institutions scattered అయి ఉంటుంది in ERPs and LMS and different ఫామ్స్లో స్కాటర్ అయి ఉంటుంది. సో మేము ఏం చేస్తామంటే ఒక సెంట్రలైజ్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తాం విచ్ హెల్ప్స్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ దేర్ ఎఫిషియంట్ రన్నింగ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ఫ్యాకల్టీ ఫర్ బెటర్ మెంటరింగ్ అండ్ స్టూడెంట్స్ సో దట్ దే కెన్ ట్రాక్ దేర్ అచీవ్మెంట్స్ ఈజీలీ. దిస్ ఈస్ ద మెయిన్ బేస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఓకే, మీ టీం దానిపై ఎట్లా వర్క్ చేశారు? అంటే మీరు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు అండ్ దానిపైన మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఎట్లా అనిపించింది? సో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈజ్ ఎ రియల్ ప్రాబ్లమ్ ఫర్ అస్ టు. సో మేము డిస్కస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ మేము ఎలా ఫేస్ చేస్తున్నామని దానికి సొల్యూషన్స్ వెతికి ఫైండ్ అవుట్ చేసాం. దట్స్ నైస్. సో రియల్ టైంలో మీరు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద వర్క్ చేస్తారు కదా, సో అది ఎలా అనిపించింది? అసలు బేసిక్గా రియల్ టైంలో ఎప్పుడైనా ఇలాంటి థింగ్స్ మీరు ఫేస్ చేశారా? అంటే నార్మల్గా ఎడ్యుకేషనల్ మేము కూడా చదువుకుంటాం కాబట్టి ఇలాంటి ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నాము. దీన్ని ఎలా సాల్వ్ చేయాలని డైలీ అంటే మీటింగ్స్ గూగుల్ మీట్ పెట్టుకొని టీం అందరం కలిసి మీటింగ్ పెట్టుకొని ఎలా సాల్వ్ చేయాలని ప్రాబ్లమ్స్ రాసుకుంటూ చేస్తాం. ఓకే, అండ్ మీరు దీని మీద వర్కౌట్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నవి అంటే ఎలా క్రియేట్ అయినాయి, లేదా ఏదైనా కష్టమైంది మేము ఇలా దాన్ని ఓవర్కమ్ చేసామన్నది ఏదైనా ఉందా? అంటే నార్మల్గా అంటే డైలీ కోడ్ రాస్తే అది అంటే బ్లాక్ అయిపోయి మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ బిల్డ్ చేసి మళ్ళీ టైం వేస్ట్ అయ్యి మళ్ళీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసి అలా. ఓకే, సో మీకు ఎన్ని డేస్ పట్టింది అసలు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీ వరకు రావడానికి అండ్ దాన్ని సాల్వ్ చేయడానికి? సాల్వ్ చేయడం అనేది ఒక లాస్ట్ 15 days నుంచి సాల్వ్ చేస్తున్నాము. ఓకే, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని 1.5 month అవుతుంది. అచ్చా, ఓకే. సేమ్ కాలేజ్ కదా, సో ఫ్యాకల్టీ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే కొంచెం సపోర్టివ్గానే ఉంటుంది కాలేజ్ నుంచి కాబట్టి. ఓకే, అండ్ ఇంకా మోర్ ఈవెన్ టీమ్ వర్క్ ఎలా అనిపిస్తుంది వీళ్ళందరితో కలిపి? ఎందుకంటే క్లాస్లో కూర్చొని లెసన్స్ వినడం ఇట్స్ అనదర్ టాస్క్, అసలు సంబంధం లేదు. బట్ ఇలాంటి ఒక ఆపర్చునిటీకి వచ్చేసరికి ఇట్స్ వెరీ టఫ్ టు. టీమ్ వర్క్ లేకుంటే ఇంతవరకు వచ్చేది కాదు, అసలు ఫైనల్కి వచ్చేవాళ్ళం. ఓకే, అసలు అందరం కలిసి వర్క్ చేసినాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. దట్స్ గ్రేట్. ఓకే, సో హాయ్, యువర్ నేమ్? ప్రియచందన. ప్రియచందన. సో మీరు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కంపారిటివ్లీ మిగతా స్టేట్స్ కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, హౌ యూ ఫీల్ అబౌట్ అది? ఏమైనా మీకు నెగిటివ్ అవుతుంది లేదా మీ వర్క్ ఏమన్నా కొంచెం వాళ్ళు ఇంకా హబ్ స్టేజ్లో ఉంటారని ఏమైనా అనిపించిందా? అంటే ఫీచర్స్ సేమ్ ఉండొచ్చు కానీ మా ట్రిక్స్ మాకు ఉన్నాయి, మా ఫీచర్స్ మాకు ఉన్నాయి. అంటే మేము మైండ్లో పెట్టుకున్నాము కొన్ని బెటర్ ఫీచర్స్, వాళ్ళ ఫీచర్స్ కూడా కొన్ని తెలుస్తున్నాయి. కానీ
మా సీక్రెట్స్ మావి. ఓకే, సో ఇందులో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమా ఎస్ఐఎస్లో పాల్గొనడం? సో ఫస్ట్ డే వర్క్ ఆఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ చాలా నర్వస్ ఉండే, కానీ మెల్లమెల్లిగా టీంతో కొంచెం ఇంటరాక్షన్ అయిన తర్వాత అలవాటు అయిపోయింది. అచ్చా, ఓకే. సో వీళ్ళందరూ కూడా నీ క్లాస్మేట్సేనా? సేమ్ ఒకళ్ళు తప్ప. సో వీళ్ళతో క్లాస్ వింటున్నప్పుడు ఒకలా ఉంటుంది, బట్ ఇక్కడ వర్కింగ్ అన్నది ఎలా ఉంది? ఇక్కడ కొంచెం సీరియస్నెస్ బాగుంటుంది. బాగుంటుందా? అంటే క్లాస్లో ఉన్నప్పుడు ఇలా ఉండరు వీళ్ళంతా? కొంచెం సిన్సియారిటీ ఎక్కువైంది అనిపించిందా? అంతేనా? ఓకే. సో టీమ్ వర్క్తో పాటు ఫ్యాకల్టీ సపోర్ట్ అన్నది ఎలా ఉంది మీకు ఇక్కడ? మెంటర్స్, హెచ్ఓడీస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇన్నోవేటివ్ ఐడియా అండ్ మాకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఇంకా మంచి హ్యాకథాన్, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కాబట్టి నేషనల్ లెవెల్ కాబట్టి సపోర్ట్ చాలా ఉంది. సో విన్నింగ్ అనేది ఎవరికైనా ఉండే టాస్క్ ఇక్కడ. సో విన్ అవ్వాలి అని ఎవరైనా సరే ఇందులో అడుగు పెడతారు. సో ఇఫ్ యూ విన్ ద రేస్, మీరు అందరూ కలిపి ఇది విన్ అయితే వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? ఎందుకంటే నార్మల్గా మనం ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ బీటెక్లో తెచ్చుకుంటేనే ఇంకా ప్లేస్మెంట్ తిరగదీసేస్తాం అనుకుంటాం. అలాంటప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఇట్ విల్ యాడ్ ఆన్ కదా. సో అదేలా అనిపిస్తుంది? అంటే మెయిన్గా కాన్ఫిడెన్స్ వస్తుంది మాకు నెక్స్ట్ ఇంకా పార్టిసిపేట్ చేయడానికి. కానీ ఇది ఫస్ట్ టైం మేము చేస్తున్నది, మ్యాక్సిమం అందరికీ ఫస్ట్ టైమే. సో ఈసారి నర్వస్నెస్ ఉంది, నెక్స్ట్ టైం ఈసారి వల్ల అన్నీ తెలుస్తున్నాయి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని. సో కాన్ఫిడెన్స్ బాగా వస్తుంది మాకు. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ పైన వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు వాట్ యూ ఫీల్ అబౌట్ అకాడమిక్స్? అవి కూడా థియరిటికల్ పార్ట్ ఉంటుంది మొత్తం అంతా కూడా. అది ఎలా డిఫరెంట్ అవుతుంది దీనికి దానికి అంటే ఏం చెప్తాం? అంటే ఇది రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ పైన బేస్ అయి ఉంది కదా, సో నాలెడ్జ్ కూడా బాగా వస్తుంది. థియరిటికల్ ఎంతైనా థియరిటికల్, ఇది మనం చూస్తున్నాం చేస్తున్నాం కాబట్టి ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. ఓకే. అండ్ ఇండియా అన్నది ఈ ఒపీనియన్ తీసుకోవడం అంటే మొత్తం ఏదో ఆ టీంలో మాత్రం మినిమం ఆఫ్ 1 గర్ల్ ఉండాలన్న ఆలోచన ఎలా అనిపించింది? అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఒక గ్రూప్ అనేది ఫామ్ అవ్వాలి అనుకో, వాట్ దే థాట్, అబ్బాయిలందరూ కలిపి దాంట్లో కూర్చునిపోతారు ముందు, రే మనం చేస్తాం. కానీ అందులోకి ఒక అమ్మాయిని తీసుకురావాలన్నప్పుడు దే విల్ ఆస్క్, మీరు మా టీంలో ఉండొచ్చు కదా అని ఖచ్చితంగా అబ్బాయిలు వచ్చి అడుగుతారు. సో మీరు ఎలా ఇనిషియేట్ అయ్యారు ఈ టీం అన్నది ఫామ్ అవుతున్నప్పుడు? అంటే మాకు ఫస్ట్ ఐడియా లేకుండా, అంటే ఇండివిజువల్గా అందరికీ చేయాలని ఉంది, బట్ టీమ్ ఫార్మేషన్ కష్టంగా ఉండే. సో ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరం కంబైన్ అయ్యి team leader. Oh, that's good. So guys, all the best for the project and future also. Thank you for your time. Thank you. హాయ్, హలో, మీ పేరు? నా నేమ్ రాజేశ్వర్. ఓకే. నేను మాది తిరుపతి, ఆంధ్ర. ఓకే. మేము తమిళనాడు కళాశాలింగం యూనివర్సిటీలో చదువుకుంటున్నాము. ఓకే. సో ఎలా అనిపిస్తుంది SIH స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది ఇండియా ఒక కాంట్రిబ్యూషన్ తీసుకురావడం? సో యాజ్ ఎ స్టూడెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఇది 6 months బ్యాక్ రిలీజ్ అయ్యేప్పుడు మేము చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, దేర్ వర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ టు చూస్. సర్టెన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్ చేసుకొని మేము దీన్ని ఇంపాక్ట్ఫుల్గా బిల్డ్ చేయగలుగుతామా లేదా, ఫైనల్గా ప్రోడక్ట్ ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ చేయగలుగుతామా లేదా అని చాలా రీసెర్చ్ చేసి ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ in 4 to 5 hours. మీకు తమిళనాడు కాలేజ్ కాబట్టి అబ్సల్యూట్లీ చాలా మంది తమిళ్ పీపుల్ ఉంటారు అండ్ మీతో పాటు చాలా మంది పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు మీ కాలేజ్ తరఫు. సో మీకు ఇంటర్నల్గా జరిగాక మీరు ఇలా ఎక్స్టర్నల్గా బయటకు వస్తారు కదా. సో అదేలా అనిపించింది తెలుగు పీపుల్ కలిపి ఇట్లా చేసి వాళ్ళని విన్నా ఇక్కడికి రావడం? యాక్చువల్లీ మా కాలేజ్లో ఇంటర్నల్ హ్యాకథాన్లో 100+ టీమ్స్ పార్టిసిపేట్ అయ్యాయి. దాంట్లో జస్ట్ 2 teams సెలెక్ట్ అయ్యాయి. 2లో మేము ఒకరు. ఓ నైస్. సో ఆ ఫీలింగ్ ఎట్లుండే అప్పుడు? దట్ వాస్ ద ఎగ్జాక్ట్ మూమెంట్ దట్ వి ఎగ్జైటెడ్. ఎగ్జాక్ట్ మూమెంట్ దట్ ఎగ్జైట్. సో ఇంతవరకు వచ్చిన తర్వాత లైక్ నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటున్నారు? బికాస్ హౌ యూ గాట్ దిస్ ఐడియా? అసలు ఎవరి ఐడియా ఇది, ఇలా చేద్దాము టీమ్ అప్గా ఫాలో అవుదామని చెప్పి? టీము మేము పరిచయం ఉన్నాము, అమ్మాయిలు మాకెవరు పరిచయం లేరు క్లాస్లో కూడా. నేను సార్కి చెప్పాను, సార్ ఇలా SIH కొన్ని కండిషన్స్ పెట్టారు, ఖచ్చితంగా టీంకి ఒక అమ్మాయి ఉండాలంట అని. మా మెంటర్ క్లాస్లో అనౌన్స్ చేశారు,
అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళు వచ్చి మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మా టీంలో జాయిన్ అయ్యారు. ముగ్గురు జాయిన్ అయ్యారు. వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. ఓకే, సో నైస్. సో వాట్స్ యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్? మీకు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? యాక్చువల్లీ కరెంట్ మనం చూస్తే సొసైటికల్ ప్రెజర్ వల్ల లేదా పేరెంట్స్ ప్రెజర్ వల్ల లేదా కరెంట్ ట్రెండ్ వల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు 10th తర్వాత 12th తర్వాత కరెంట్ ట్రెండ్తో మూవ్ అయిపోదాం, జరుగుతూ ఉంటుందని సరైన గైడెన్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అదే మేము యాప్టిట్యూడ్ క్విజ్ లైక్ వాళ్ళ యాప్టిట్యూడ్, వాళ్ళ పర్సనాలిటీ టైప్ అండ్ వాళ్ళు ఆన్సర్ చేసే ఆన్సర్స్ని బట్టి మా ప్లాట్ఫామ్ అనేది ఒక కోర్స్ని సజెస్ట్ చేస్తుంది. ఇఫ్ దే చూస్ దట్ కోర్స్, ఫ్యూచర్ బెనిఫిట్స్ ఆఫ్ ద కోర్స్, ఇవన్నీ మా ప్లాట్ఫామ్ చూపిస్తుంది. అచ్చా, ఓకే. సో దానికి సంబంధించి మీరు వర్కింగ్ ఆన్ ఇట్ అంటే ఎలాంటి వెబ్సైట్స్ తీసుకున్నారు అండ్ దేని మీద వర్క్ చేస్తున్నారు? అది సొల్యూషన్ దేని మీద వర్క్ అయ్యి చేస్తున్నారు? మేము టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ వాడుతున్నాం కోడింగ్ అయితే. ఓకే. అది అండ్ ఏఐ జెన్కిట్ వాడుతున్నాము విత్ జెమిని 2.5. దెన్ ఎస్, ఈ యాప్టిట్యూడ్ క్విజ్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసిన తర్వాత ఆ జెమిని అనేది కోర్స్ సజెస్ట్ చేస్తుంది. దట్స్ గుడ్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాకా రావడం అనేది చాలా ఎగ్జైటింగ్గా ఉంది మా అందరికీ. ఓకే. అసలు హోల్ కాలేజ్లో మేము ఒక టీమ్గా, పైగా తెలుగు, ఒక తమిళ కాలేజ్లో ఉండి ఒక తెలుగు టీమ్గా ఇక్కడికి రావడం అనేది, నేషనల్ వైడ్ కాంపిటీషన్లో ఇక్కడ దాకా రావడం అనేది చాలా ఎగ్జైటింగ్గా, చాలా ఎంతో హ్యాపీగా ఉంది మాకందరికి. సో వి విష్ ఆల్ టు గెట్ ద కప్. ఓకే, ఒక్క మాటలో అలా చెప్పేశాడు. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా ఇండియా అన్నది ఇలాంటి ఒక కాంట్రిబ్యూషన్ చేయడం. సో ఇదివరకు చూసుకుంటే స్టూడెంట్స్కి ఇన్ని ఆపర్చునిటీస్ ఏమి ఉండే కాదు. ఒకవేళ ట్రై చేస్తే జాబ్ వచ్చేది, లేకపోతే లేదు. సో ఇప్పుడున్న ఆపర్చునిటీస్ అండ్ ఇట్లాంటి ఒక కాంట్రిబ్యూషన్ తీసుకురావడం, ఒక పార్టిసిపేషన్ తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మంచి మూవ్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి. ఇది 2016లో స్టార్ట్ అయింది అన్నారు. సో దీనివల్ల ఏంటంటే మాలాంటి యంగర్ జనరేషన్స్కి వచ్చిన ఇన్నోవేషన్ ఐడియాస్ అనేవి ఇండియాని ఇంకా డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా ఎలా మనం మార్చాలి అనే దాని పిఎం గారు చాలా మంచి చేశారు, స్టార్ట్ చేశారు. ఓకే. సో వీఆర్ థ్యాంకింగ్ అవర్ పిఎం సార్. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుంటుంటే రియల్ టైంలో ఎప్పుడైనా నువ్వు ఈ థింగ్ ఫేస్ చేసావా? వెన్ యూ ఆర్ ఇన్ కరెంట్లీ చాలామంది 10th అయిపోయిన వాళ్ళు, 12th అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ పేరెంట్స్ ప్రెజర్ వల్ల, లేకపోతే సొసైటీలో ఏమనుకుంటారనే ప్రెజర్ చాలా ఉంటుంది. నువ్వు అలా వచ్చావా? నేను పర్సనల్గా అయితే మ్యాక్సిమం అలా ఫీల్ అవ్వలేదు. సో నా బేస్డ్ ఆన్ పర్సనల్ ఇంట్రెస్ట్ స్టడీస్ మీద ఉండే నేను వచ్చాను. కాకపోతే చాలామంది సొసైటీలో మేజర్ ప్రాబ్లం ఇది కాబట్టి సో వీ హ్యావ్ టేకెన్ దిస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. దట్స్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యువర్ నేమ్? నివేదిత. సో యూఆర్ ఫ్రమ్ ఆంధ్ర, అనంతపూర్. ఓకే, సో ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి ఒక SIH పార్టిసిపేషన్ అనేది రావడం? సో మీ వరకు సేమ్ మళ్ళీ తమిళనాడులో చదువుకుంటూ తెలుగు స్టేట్స్కి వచ్చి ఇది పార్టిసిపేట్ చేయడం, హౌ యూ ఫీల్? సో ఫస్ట్లీ మాకు దీని గురించి ఏం తెలియదు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు కాలేజ్లో రోజు ఎందుకు సార్కి నేమ్ ఇచ్చామో కూడా తెలీదు. సడన్గా వెళ్ళి సార్కి నేమ్ ఇవ్వడం, అది మరి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సెలెక్ట్ అవ్వడం, షార్ట్ లిస్ట్ అయ్యి అనంతపూర్ నుంచి ఇక్కడికి రావడం చాలా చాలా బాగుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్ బేసిక్గా మీకు వచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయితే కామన్గా అందరం ఫేస్ చేస్తాం కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది మీ వరకు రావడం అండ్ ఎప్పుడైనా లైఫ్లో ఈ థింగ్ ఫేస్ చేశారా? అండ్ వాట్ యూ ఫీల్, ఈ సొల్యూషన్ ఎలా ఉంటుంది? ఈ సొల్యూషన్ అనేది చాలా మందికి, చాలా స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. అంటే 10th తర్వాత 12th అనేది చాలా మేజర్ రీజన్. వాళ్ళు మొత్తం ఫ్యూచర్ మొత్తం డిసైడ్ అయ్యేది 10th 12th తర్వాతనే. సో ఆ రెండిట్లో వాళ్ళు ఏది చూస్ చేసుకుంటారో దాన్ని బట్టే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళు ఏదో ప్రెషర్ వల్ల చూస్ చేసుకోకుండా వాళ్ళకి ఏదైతే నిజమైన ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని బట్టి చూస్ చేసుకుంటే వాళ్ళ కెరియర్ బాగుంటుంది. ప్లస్ వాళ్ళు చేస్తున్న కెరియర్ని ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతారు. అదేదో ప్రెషర్ వల్ల డబ్బులు సంపాదించాలి అని కాకుండా వాళ్ళు ఇష్టంగా చేయగలుగుతారు. ఓకే, సో హాయ్. హలో, ఐఎమ్ హారిక. ఓకే, యు ఆర్ ఫ్రమ్ అనంతపూర్ ఉంది. సో ప్రతి టీంలో కూడా ఒక అమ్మాయి ఉండాలి అన్నది రూల్, మినిమంగా ఒక అమ్మాయి ఉండాలి. సో మీరు ముగ్గురు ఉన్నారు అండ్ ఇలాంటి ఒక ఐడియా, ఎందుకంటే ఖచ్చితంగా అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిలు అంటే ఈజీగా అనేసుకుంటారు, రే మనం వెళ్దాం చేద్దామని. బట్ అమ్మాయిలకి థింగ్స్ అట్లా ఉండవు కదా. సో హౌ యూ ఫీల్ అబౌట్ దట్? మీరు ఇట్లా ఫామ్ అవ్వడం అండ్ ఇలాంటి ఒక రూల్ ఎలా అనిపించింది?
ఫస్ట్ మాకు సార్ చెప్పినప్పుడు ఇలా ఎవరైనా అమ్మాయిలు ఒకరైనా పార్టిసిపేట్ చేయాలంటే మేము ముగ్గురం ఒకే క్లాస్ ఒకే ఫ్రెండ్స్ కాబట్టి ఫస్ట్ ఉంటే ముగ్గురం ఉండాలి అని చెప్పి వచ్చాము. బట్ వచ్చాక చాలా మంచి డెసిషన్ తీసుకున్నాం. ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇక్కడ అంతా వచ్చి ఇట్లా నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో మీ టీం వర్క్ ఎట్లా ఉంది? ఎందుకంటే మీరు రాకముందు దీనికి సంబంధించి ఐడియా ఏమి ఉండదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు మీరు దీని నుంచి? ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు టీమ్ కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ ప్లస్ టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఎలా ఇంప్రూవ్ చేయాలి ఏవి అనేది ఇక్కడ సార్ వాళ్ళ గైడెన్స్తో మేము చాలా ఇంప్రూవ్ అయ్యాం. కోఆర్డినేషన్, కమ్యూనికేషన్. సో వాట్స్ యువర్ పేరెంట్స్ ఫీలింగ్? ఇలాంటి ఒక దానికి సెలెక్ట్ అయ్యాము అండ్ ఇక్కడి వరకు వచ్చామంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఆబ్వియస్గా వాళ్ళు ఎగ్జైటింగ్గా ఉన్నారు. మాకంటే ఎక్కువ మీరే చేయగలరు, కాన్ఫిడెన్స్తో ఉన్నారు, మీరు చేయగలరు, మీ వల్ల అవుతుంది, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి. ఓకే, నిన్నటికి ఈ రోజుకి ఎట్లా అనిపిస్తుంది? అంటే నిన్న ఫస్ట్ డే కదా మీకు ఇక్కడ, సో అసలు ఏం జరుగుద్ది ఏంటో ఐడియా ఉండదు. సో అలా వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ కొంచెం కాన్ఫిడెన్స్ అంత లేకపోయింది, కానీ ఫస్ట్ రివ్యూ, సెకండ్ రివ్యూ తర్వాత చాలా కాన్ఫిడెంట్గా బాగా చెప్పాలి, ఇంకా మోటివేషన్ అనేది చాలా పెరిగింది. ఓకే, సో చాలా అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కదా, సో వాళ్ళతో కాంపిటీషన్ అనేది ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆంధ్ర నుంచి బట్ తమిళనాడు కాలేజ్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ స్టేట్స్ అందరూ చాలా డిఫరెంట్, అందరూ నార్త్ నుంచి వచ్చారు, మేము ఒక్కరమే సౌత్ నుంచి. అది చాలా స్పెషల్గా ఉంది. అందరం తెలుగు వాళ్ళు తమిళనాడు స్టేట్ని రిప్రజెంట్ చేయడం ఇంకా డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ వే ఆఫ్ చాలా నచ్చింది. ఓకే, ఫైనలీ మీరు ఒకవేళ ఇందులో కానీ విన్ అయితే వచ్చే టీమ్ గోల్ అసలు ఏం చేద్దామని ఫ్యూచర్లో? దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి అందరికీ తెలిసేలాగా, వాళ్ళ ప్రెజర్ తగ్గేలాగా, అందరికీ కొంచెం స్టూడెంట్స్ అనేది ప్రెజర్ ఫీల్ కాకోకుండా వాళ్ళకి నచ్చిన పాత్ చూస్ చేసుకునే విధంగా మోటివేట్ చేయాలి అని. దట్స్ రియల్లీ గుడ్. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్ గాయస్. సో చూసారు కదా ఈరోజు మన కాలేజ్ డేస్. సో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ప్రోగ్రామ్ అనేది ఎలా జరుగుతుంది అండ్ స్టూడెంట్స్ యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. సో మళ్ళీ తిరిగి కొత్త కాలేజ్తో, కొత్త క్యాంపస్తో, కొత్త టాలెంట్తో మేము ముందుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు DD యాదగిరి. దిస్ ఇస్ సౌమ్య ఓన్కిలా సైనింగ్ ఆఫ్.